ఒకసారి భగవాను జీవించున్నప్పుడే పరిచారకులందరూ నార్మళ్ళు వేస్తున్నారండి, ఆకుకూరలు అవి వంటలు చేసేవాళ్ళుగా భక్తుల కోసం. ఆయన కూడా ఇవి ఉల్లిగడ్డలు గింజలు చల్దామని ఆ విత్తనాలు పట్టుకున్నారు. ఆ పరిచారకుడు గబగబా పరిగెత్తుకుంటా, భగవాన్ మీరు విత్తనాలు ముట్టకండి, మీరు ముట్టుకుంటే అవి మొలవు, ఎందుకంటే వాటికి జన్మ ఉండదు, ఆగండి ఆగండి అని ఆ పరిచారకుడు ఆ బుట్టలు లాక్కుంటాడు. అప్పుడు నాకు అర్థమైందండి, భగవాన్ ఏ స్పర్శ తగిలితే వాటికి విత్తనాలకే జన్మ లేనప్పుడు మనకు కూడా ఉండదు. అదొకటి నాకు అది స్పష్టంగా అక్కడ అర్థమైంది. భగవాన్ భాషణలో ఇది వస్తుందండి. అయితే ఆయన స్పర్శ కావాలి, రోజు పూజ ధ్యానంలో ఇదే అడగటం, ఆయన స్పర్శ తెలియదు. ఒక్కొక్కసారి యూరప్లో ఉన్న దంపతులు వస్తారండి, ఎంతో ఖర్చు పెట్టుకొని ఆయన దర్శనం కోసం వస్తే ఆయన చెప్పారు, అమ్మ అంత దూరం నుంచి ఇంత ఖర్చు పెట్టి రావాలా, నేను లేనిది ఎక్కడ, నేను అంతటా ఉన్నాను, మీరు పార్కులో పలానా బెంచ్ మీద కూర్చొని ఉన్నారు మీరిద్దరు, ఇంత దూరం రావద్దు, మీరు అక్కడ స్మరణ చేస్తే చాలు. భగవాన్ స్మరణలో మనకు స్పష్టంగా కనపడుతున్నారు, వినపడుతున్నారు. అక్కడ అర్థమైంది, ఓహో యూరోప్లో ఉన్నోళ్ళని భగవాన్ చూసినప్పుడు ఇక్కడ నేను అడిగేది ఎందుకు చూడరు. అప్పుడు నాకు అదొక దృఢమైన నమ్మకం అండి. ప్రతి భాషలలో అప్పుడు ఆయన మనలాంటి భక్తులు అడిగేటప్పుడే ఆయన చెప్పారు, ఉన్నప్పుడు దేవరాజు మొదలయ్యారు రాశారు. అయితే ఒక రాతి సోఫా చెక్కి ఆయన విగ్రహం పెట్టేటప్పుడు గొప్ప గొప్ప శిల్పులు ఆఫీసర్లు అందరూ దాన్ని పర్యవేక్షించడానికి వచ్చారండి. భగవాన్ కూడా చూశారు, ఆ కొలతలు అవి తీసుకోవాలి కదా. చూస్తే అప్పుడు ఒక మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు చూడటానికి. భగవాన్ కొలతలు ఇవ్వటం అవన్నీ అయిపోయాక ఆయన మళ్ళీ వ్యాహ్యాలకి వెళ్ళిపోయారు, గిరి ప్రదక్షిణకి. అట్లా రోజు వెళ్ళేవాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఉప్పరతను ఆ కొండ మీద ఉన్న స్కందాశ్రమం రిపేర్ చేస్తానండి. అది ఎప్పటిదో కదా, ఆశ్రమం రిపేర్లలో సున్నం వేయటం, అది అప్పుడు అయ్యో ఉత్సవాలు జరుగుతున్నాయండి, అందుకని రిపేర్ చేసేటప్పుడు ఉప్పరతను నాలాంటి ఆయనే మనసులో అనుకున్నాడట, గొప్ప గొప్ప శిల్పుల్ని వాళ్ళని పర్యవేక్షించడానికి భగవాన్ వస్తారు కానీ నాలాంటి ఈ పేద ఉప్పరతను చేసే పని ఎందుకు చూస్తారు అని మనసులో అనుకున్నాడటండి. అప్పుడు మధ్యాహ్నం 12 అయిందంట. అప్పటికి భగవాన్కి ఈ నెక్ బోన్ ఇరిగి ఒక ఉడతని రక్షించబోయి కుక్క పట్టుకోవడానికి వెళ్తే ఆ ఉడతని రక్షించడానికి ఆయన కర్రతోని కుక్కని ఇట్లా అని పోయి జారిపడ్డారు, నెక్ బోన్ ఇరిగింది. అయితే చుట్టుపక్కల భక్తులు వాళ్ళు ఏదో పసరు కట్లేశారు, ఇంకా తగ్గలేదు. ఆ నొప్పితోని మిట్ట మధ్యాహ్నం కర్ర పోటేసుకుంటూ ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళారు, స్కందాశ్రమం. ఆశ్చర్యపోయిందా, ఆడికి ఆ కళ్ళ మీద దారగా నీళ్లు, ఏంటి భగవాన్ ఇంత మిట్ట మధ్యాహ్నం ఒక్కళ్ళే వచ్చారు, చెప్పులేసుకునేవాళ్ళు కాదు. వస్తే సాష్టాంగ నమస్కారం చేసి, భగవాన్ నాలాంటి వాళ్ళ కోసం వస్తారనుకోలేదండి, ఇంత కష్టపడి వచ్చారు, నీ ఆర్తి నన్ను లాక్కొచ్చింది బాబు అన్నారు. అది ఎంత దయ అండి. అట్లా తరతమ భేదాలు లేవు భగవంతుడికి. అందుకని నేను ఇంకా గొప్పగా దృఢంగా 24 గంటలు కాదండి, ఇంకా టైం అంటే ఇంకా ఎక్కువ కూర్చునేదాన్ని. పిల్లలు అమ్మకి ఏదో పిచ్చే వచ్చింది, పద్దాకు కూర్చుంటుంది ఆ గదిలో అని వాళ్ళకి ఇబ్బంది కదా, బాక్సులు అయ్యి భోజనం. కూర్చుని ఏం చేసేవారమ్మా రూమ్ లో కూర్చొని ఏం చేసేవారు? జపం చేసేదాన్నండి, జపం పూజ ధ్యానం స్వాధ్యాయం ఏదో ఒకటి. సార్ ఒక చాప ఇచ్చారు, ఆయన దర్భ చాప తెచ్చి ఇచ్చారండి. ఆ చాప మహత్యం ఏమో, దాని మీద కూర్చొని ఏ పూజ చేసినా ఏ నామం చేసినా మీరు నమ్మరండి. ఇప్పుడు నేను రామాయణం చదివా, ఆయన నాకెందుకు కనపడతారు? అది సార్ ఇచ్చిన చాపలో ఏదో శక్తి ఉందని అనిపించేది. ఒక మామూలు గృహిణికి ఆయన దర్శనం ఏంటి? గురుచరిత్ర చదివేటప్పుడు సాయంత్రం 4:30-5 కొంచెం సేపు అట్లా చాపేసుకొని కింద పడుకుంది. చాలా నియమనిష్టలుగా ఆహార నియమాలు,
ఒక పూట భోజనం. ఆయన కనపడాలి నాకు, ఆయన పాదాలు. ఆ చాప మీద నిద్రపోలేదండి, పడుకున్నా. గురు చరిత్రలో ఆయన కాషాయ బట్టలు కట్టుకున్నారు, 2 నాణ్యాలు తెచ్చి నా చేతిలో పెట్టారు. అమ్మా ఇవి మీరు కానుకగా ఇస్తే మీకు మీ కోరిక సఫలం అయింది. ఆ దేవత మీకు సాక్షాత్కారం. ఆ దేవత ఎవరండి, ఆ గుడి ఎక్కడ ఉందో తెలియదు నాకంటే. చాలా ఎత్తు మీద ఒక చిన్న గుడి అండి, పెద్ద కొండ మీద. ఆ వచ్చిన ఆయన కూడా తెలియదండి. గురు చరిత్ర అంటే దత్తుడు ఒక్కడే చెప్తా ఉంటారు, వాళ్ళ అవతారాలు కొన్ని ఉంటాయి. ఒక మంత్రం ఉంటుంది స్టార్ట్ చేసేటప్పుడు, ఓం గణేశాయ నమః, ఓం సరస్వతి అయి నమః, ఓం గురు దత్తాత్రేయాయ నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఈ మంత్రం స్టార్ట్ చేసి పూజ చేసుకుంటాం. అది చాలా నియమంగా. మళ్ళీ ఏ చుట్టాలన్నీ వస్తే తలుపు తీయాలి, వాళ్ళకి టీ కాఫీ పోయాలి, మళ్ళీ స్నానం చేయాలి, ఓంకారంతో మొదలు పెట్టాలి, ఇవి మళ్ళీ పూర్తి చేయాలి. అవి నియమాలు. ఆ పుస్తకం కూడా పవిత్రంగా లాకర్లో పెట్టాలి, పిల్లలు ముట్టుకుంటారు ఏమోనని. దానికి ఒక పట్టు బట్ట చుట్టి చాలా జాగ్రత్తగా ఉంచేదాన్ని. ఆ పూజ చేసేటప్పుడు మా దగ్గర దత్తుడు ఫోటో లేదండి, చిన్న ఫోటో కొనుక్కొచ్చి ఈ జీవిత చరిత్ర చదవాలని ఆ ఫోటో పెట్టుకొని పూజ చేసి, ఆయన ఎవరో తెలీదు, ఆ దేవత ఎవరండి నాకు తెలియదు కదా అని. ఆవిడ జోగులాంబ. అసలు ఆ పేరు వినలేదండి నేను, మాకు తెలియదు. ఎందుకంటే భద్రాచలం, రాముడు, అటు తిరుపతి, ఇవి ఇంతవరకే. ఇక్కడ ఈ ఊరు వచ్చాక జోగులాంబ దగ్గరికి వెళ్తున్నామని బస్సులలో కార్లలో వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఓహో కనపడ్డ ఆయన జోగులాంబ దర్శనం చేసుకోమన్నారు. శక్తిపీఠాల్లో అదొకటండి. ఇప్పుడు నాకు తెలుసు, అప్పుడైతే తెలీదు. ఆయన వచ్చిన ఆయన నాకు ఇచ్చిన ఆయన పేరు శ్రీపాద వల్లభులట. ఆ ఫోటో కూడా ఎవరో ఈ మధ్య ప్రసాదంతో పాటు మేము వెళ్ళామండి, ఈ ఫోటో మీరు పూజలో పెట్టుకోండి. అరే ఈయనే నాకు కనపడే 2 నాణ్యాలు ఇచ్చారు, ఈయనే శ్రీపాద వల్లభ. నేను దత్తుడు పారాయణం చేస్తే ఆయన ఎందుకు వచ్చారంటే అది ఒక అవతారం. ఇది ఒక అనుభవం అండి. అయితే గురు చరిత్ర అయిపోయింది. బాబా ఒక పెద్ద నీలి సముద్రంలో ఆ సింహాసనంలో కూర్చున్నట్టు, చుట్టూ ఎవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాం, బాబా నేను. ఆ బాబా చరిత్ర చదివినప్పుడు కూడా నమస్కారం చేసుకున్న. పక్కన ఇంట్లో వాళ్ళు ఏదన్నా బొట్టు చెప్పడానికి వాళ్ళు వస్తే, మీ ఇంట్లో ఏదో సాంబ్రాణి ధూపం మంచి వాసన వస్తుంది, ఏ షాప్లో కొన్నారో మాకు మీరే తెచ్చిపెట్టండి అన్న. అసలు సాంబ్రాణి ధూపం అపార్ట్మెంట్లో నిప్పులు ఎక్కడి, నేనేం వేయలేదమ్మా అంటే, లేదు ఇదేదో మంచి సాంబ్రాణి వాసన వస్తుంది. ఓహో ఇది బాబా పారాయణం, అవునా, నేను బయట ఎక్కడికి వెళ్ళను. పిల్లలు కూడా అన్నారు, అమ్మ మన ఇంట్లో మంచి వాసన వస్తుంది సాంబ్రాణి. అది బాబా ఉనికేమో అనుకున్నాండి. తర్వాత ఈ గురు చరిత్ర లాకర్లో పెట్టి పూజ అయిపోయాక ఇంకా ఆయనకి నైవేద్యం, కొబ్బరికాయ, పొంగలి అవన్నీ పెట్టి పూర్తి అయిపోయింది పూజ. లాకర్లో పెట్టిన తర్వాత ఏదన్నా పని మీద ఆ లాకర్ తీస్తే విభూతి పరిమళం అండి, భయం వేసింది నాకు. ఎందుకంటే ఈయనకు అసలు భక్తి లేదుగా, ఏయ్యో చదువుతున్నాం, ఇదేంటో గోల, ఇదేమన్నా అంటారేమోనని ఆ పట్టుగుడ్డ కట్టి తెలిసిన అబ్బాయి ఎందుకో వచ్చిండు. నేను అన్ని పుస్తకాలు చదివానండి, గురు చరిత్ర చదువు నా దగ్గర ఉంది బాబు, తీసుకెళ్ళమని ఇచ్చా. గురు చరిత్ర ప్రభావం ఇదండి. అప్పటికి షిరిడి ఒక్కసారి వెళ్ళినామండి అంతే. అందరు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలని, అప్పుడు మాకు ఎల్టీసీ కూడా ఉంది, అప్పుడు వెళ్ళాం. ఫస్ట్ సారి వెళ్ళినాం. అప్పటికి ఇంత రష్ లేదండి. సమాధి కూడా దర్శనం ఇట్లా ఇప్పుడు ముట్టుకొని ఇట్లేదు. దర్శనం చేసుకున్నాక కొబ్బరికాయ, పండ్లు మనకి ఇస్తారు కదా బుట్టతో, ఇచ్చేసాక అక్కడ ఉన్న అయ్యగారు నాకు ఒక కొబ్బరి చిప్ప, 2 వెండి పాదాలండి, బాబా పాదాలు ఇచ్చారు. అరే నేను ఇవ్వలేదు సార్, ఎవరన్నా పూజలో పెట్టుకొని తీసుకుపోవటానికి ఇచ్చారేమో, పొరపాటున మీరు ఇస్తున్నారేమోనని నేను ఆ పాదాలు తీసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చింది. ఒకవేళ ఇది అద్భుతమే కావచ్చు, నేను ఇవ్వలేదు కదా అని నేను తీసుకోలేదు. ఆ ప్రసాదం తీసుకొని ఆ బాబా చరిత్రలో అదొక అనుభూతి.
అదొక అంటే మేము నీతో పాటే ఉన్నాము అని తెలియజేయడం ఒక కోసం ఉనికి. ఇలాంటివన్నీ ఉనికి ఉనికి ఉమ్,